జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లా చందర్కోట్ సమీపంలో అమర్నాథ్ యాత్ర బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6 యాత్రికులకు గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాయి. ఈ ఘటనతో యాత్రలో తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా లేక సాంకేతిక లోపాలా అనే దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. యాత్రికుల భద్రతకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్థానిక అధికారులు తెలిపారు. అమర్నాథ్ యాత్ర బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో స్వల్ప ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అడిగి తెలుసుకుందాం. శిరీష్, చెప్పండి, అమర్నాథ్ యాత్ర మొన్న 3వ తారీఖే ప్రారంభమైంది. అప్పుడే ప్రమాదం కూడా జరగడం జరిగింది. అయితే దీనికి సంబంధించి డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తెలుస్తుందా? ఏమంటున్నారు అసలు అక్కడ స్థానికంగా ఉన్న అధికారులు? అమర్నాథ్ యాత్ర ప్రారంభమై దాదాపు 2 రోజులవుతుంది. అయితే 2 రోజుల సంబంధించిన ఇప్పటి వరకు అయితే సాఫీగానే ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాత్ర కూడా జరిగింది. కానీ ఈ రోజు ఉదయం జమ్మూ కాశ్మీర్ లోని రంబన్ జిల్లా అనే ప్రాంతంలో రంబన్ జిల్లాలోని చంద్రకోట్ అనే ప్రాంతంలో ఈ ఘటన కూడా చోటు చేసుకుంది. అమర్నాథ్ యాత్ర కోసం పెహల్గాం వైపు వెళ్తున్న 5 బస్సులు ఒకదాంతో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదానికి బ్రేక్ ఫెయిల్యూర్ కారణం అని చెప్పేసి కూడా ప్రాథమిక నివేదికల్లో వెల్లడైంది. అయితే ఈ ప్రమాదంలో మొత్తం 36 మంది గాయపడ్డట్టుగా కూడా సమాచారం. వాళ్ళందరినీ కూడా రంబన్ జిల్లాలోని హాస్పిటల్ కు తరలించడం కూడా జరిగింది. అయితే ఈ హిమాలయాల్లోని ఒక గుహలో ఉన్న పవిత్ర మంచులింగాన్ని దర్శించుకోవడం కోసం ప్రతి సంవత్సరం కూడా అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ నెల 3వ తారీఖున యాత్ర అనేది కూడా ప్రారంభమైంది. వచ్చే నెల 9వ తారీఖు వరకు కూడా యాత్ర అనేది కూడా కొనసాగుతుంది. సో మొత్తం మీద చూసినట్లయితే దీనికి ప్రమాదానికి బ్రేక్ ఫెయిల్యూర్ కారణమా లేకపోతే ఇంకేదైనా కోణం ఉందా అన్న విషయంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్. रोड पर